బీహార్ రాష్ట్రంలో చాప్రా నుండి ప్రారంభమైన రేజాంగ్ల పవిత్ర కలాస యాత్ర శుక్రవారం అనకాపల్లి పట్టణానికి చేరుకుంది. వీరిని అనకాపల్లి నియోజకవర్గ రేజాంగ్ల కోఆర్డినేటర్ బోయిన్ భానుమూర్తి యాదవ్ ఘన స్వాగతం పలికి అఖిల భారత్ యాదవ్ మహాసభ అధ్యక్షురాలు మహేశ్వరికి సాలువాతో సత్కరించారు. అనంతరం గుండాల జంక్షన్ దగ్గర నుండి పాదయాత్రగా బయలుదేరి అడుగడుగున ఉన్న దేశభక్తుల విగ్రహాలకు దారి పొడుగున పూలదండతో నివాళులు అర్పిస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కోలాటాలతో చాప్రా నుంచి అనకాపల్లి చేరుకున్న రేజాంగ్ల వరకు ఘన స్వాగతం పలికారు. భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో అహిర్ రెజిమెంట్ మరింతగా పరిపుష్టి చెందడానికి ఈరోజు యాత్ర చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, రేజాంగ్ల అనే ప్రాంతంలో వీరులైన వీరమరణం పొందిన వారికి సంఘీభావంగా కూడా యాత్ర జరుగుతుంది. బీహార్లో చాప్రా దగ్గర ఉన్న గంగా నది ఒడ్డున తీసుకొచ్చిన ఈ మట్టిని దాదాపుగా దేశం మొత్తం 1,00,000 కిలోమీటర్లు పాదయాత్రగా తీసుకెళ్లి నవంబర్ 18న జంతర్ మంతర్ దగ్గర అత్యంత భారీ సముదాయంతో భారీగా యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొనాలి. మరి 4 రాష్ట్రాలు తీసుకొని ఇచ్చాపురంలో వర్షా నుంచి ఆంధ్రప్రదేశ్లో గంటై అనకాపల్లి ఈ ప్రాంతానికి చేరుకుంది. చైనాతో మనకు జరిగిన యుద్ధంలో ఈ మధ్య అన్ని పేపర్లు కూడా రాశాయి. ఒక అత్యున్నతమైన ఎయిర్ బేస్ సియాన్సీ దగ్గర, లడక్ దగ్గర ఈ రేజాంగ్ల ఏరియాలో ఇవాళ మనకు ఉన్నతంగా డెవలప్ చేయబడింది. ఇక్కడి నుంచి మనం చైనాలో ఏ ప్రాంతాన్నైనా కూడా మిసైల్తో కొట్టొచ్చు అని చెప్పేసి మన పేపర్లన్నీ కూడా ఈ యుద్ధ వాతావరణం అనుకున్న ఈ రోజుల్లో 2 నెలల రోజుల్లో రాసింది మనమంతా చదివాం. ఆ ప్రాంతాన్ని 1962లో చిన్న చెక్ పోస్ట్లో ఉన్న ఆ చెక్ పోస్ట్ను కాపాడడానికి 120 మంది సిపాయిలు కాపలా కాస్తుంటే ఆ 120 మంది సిపాయిలు అహీర్ అని యాదవులు రెవిడే ప్రాంతం వాళ్ళు ఒక రెజిమెంట్గా ఉండడం వల్ల 120 మంది ఆ చెక్ పోస్ట్లో ఉంటే 114 మంది ప్రాణం త్యాగం చేసి సుమారు 5,000 మంది చైనాలు మట్టుపెట్టి వాళ్ళని ఆ ప్రాంతం నుంచి తగిలించి ఇవాళ కీలకమైన ప్రాంతాన్ని మనకు భారతదేశానికి నిలబెట్టారు. అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఘనమైన చరిత్ర కలిగినటువంటి అఖిల భారత యాదవ మహాసభ యాదవులకి గర్వకారణమైనటువంటి వీరుల యొక్క ప్రాణ త్యాగాలని స్మరించుకుంటూ లడఖ్లో ఈ యొక్క రేజాంగ్ల ప్రాంతంలో 114 మంది యాదవ వీరులు వీర మరణం పొందారు. 1962వ సంవత్సరంలో చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని మన ప్రాంతంలో భారతదేశ ప్రాంతంలో కలుపుకోవడానికి భీకర యుద్ధం చేసి దాదాపుగా 3,500 మంది చైనా పోరాటం చేసి మన భూభాగాన్ని మనకి రక్షించారు. అందుకని ఈ వీరుల యొక్క ప్రాంతం ఏ ప్రాంతంలో అయితే లడఖ్లో వీరులు మరణం పొందారో, ప్రాణ త్యాగాలు చేశారు, ఆ రక్త తర్పణతో కూడినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మట్టిని ఈ యొక్క కలుషంలో నింపాం. ఈ కలుషాలకి రాజ్ కలుష అనేటువంటి నామకరణం చేయడము, ఈ కలుషాన్ని భారతదేశం మొత్తం 1,00,000 కిలోమీటర్లు ప్రయాణించి జంతర్ మంతర్లో నవంబర్ 18వ తారీఖున ఈ కలశయాత్రను పూర్తి చేస్తాము. ఈ కలశయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, అహిర్స్ అంటే యాదవులు అని అంటే భయము లేనటువంటి వాళ్ళు, త్యాగం వీరత్వం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క అహిర్ రెజిమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే, భారత సైన్యంలో భారత పదాతి దళాల్లో యాదవుల్ని ఎక్కువ మొత్తంలో చేర్చుకోండి. ఎందుకనంటే ధైర్య సాహసానికి వీరత్వానికి చిహ్నంగా ఉన్నటువంటి వాళ్ళు యాదవులు.